వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 100 మంది దుర్మార్గులు లేదా మూర్ఖుల యొక్క విధ్వంసం కన్నా కూడా ఒక మేధావి మౌనం అనేటువంటిది చాలా ప్రమాదం అనేటువంటి ఒక స్టేట్మెంట్, దాన్ని ఒక నానుడి మనకు ఉంది. వాస్తవానికి ఒక మేధావి మౌనం ఎంత డేంజరో, ఒక మేధావి యొక్క స్వార్థం అంతకన్నా ఎక్కువ డేంజర్. ఈ సేమ్ కాంటెక్స్ట్ లో ఒక 100 మంది దుర్మార్గులు లేదా మూర్ఖులు చేసే విధ్వంసం కన్నా ఒక మేధావి స్వార్థం అనేటువంటిది చాలా డేంజరు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొందా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకనంటే మేధావుల ముసుగులో వాళ్ళు ఎవరికి కొమ్ము కాస్తున్నారు అని అంటే అనుకూలురు అని అంటాం మనం, అనుకులరు అనాలేమో, అనుకులరకు మేలు చేస్తున్నారు అన్న చందంగా జరుగుతుంది. తాజాగా మనం చూసాం అమరావతి రాజధాని చట్టబద్ధత ఈ అంశం మీద ఆగమేఘాల మీద దాన్ని తెర మీదకి తీసుకొచ్చి శాసనసభలో హడావిడిగా తీర్మానం చేసేసి అక్కడ వైసీపీ వాళ్ళు ఎవరో శాసనసభలో ఉండరు కాబట్టి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసేసి విధ్వంసం చేశారు, అది చేశారు, ఇది చేశారని. సరే, శాసన మండలిలో వైసీపీకి బలం ఉంది కాబట్టి అక్కడ అసలు ఆ చర్చే లేకుండా చేసి అవాయిడ్ చేసి దాన్ని పార్లమెంట్కి పంపించడం, అదేదో చాలా పెద్ద బిల్లు అన్నట్టుగా. ఎందుకంటే అసలు రాష్ట్ర పునర్విభజన బిల్లునే పార్లమెంట్లో తలుపులు మూసేసి చేశారు. అంతకన్నా ఘోరం మరేది ఉండదు. అంత పెద్ద ఒక రాష్ట్రాన్ని విభజించే అంతటి ముఖ్యమైనటువంటి బిల్లుని దాన్నే చాలా అస్తవ్యస్తంగా చేశారు. అన్ని పార్టీలు కూడా దాని మీద, బీజేపీ అయితే 2014 ముందు అదే పదే చెప్పి 2014 ఎన్నికల్లో దాన్ని చాలా పెద్ద ఎత్తున ఓదరగొట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఇదేదో చాలా అంతకన్నా పెద్ద బిల్లు లాగా, ఇది ఏమీ లేదు. అసలు రాజ్యాంగంలో ఖచ్చితంగా పదమే లేదు, రాజధాని అనే పదం. అది రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్రం నిర్ణయించుకునేటువంటిది. అది అయినా సరే దాన్ని కేంద్రానికి పంపించేసి ఏదో దాన్ని బిల్లు అంతా ఆమోదించేశారు. అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చేసాయని లాగా ప్రచారం చేసుకుంటున్నారు. సరే, కౌంటర్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఆయన స్టాండ్ చెప్తున్నారు ఏంటంటే డీసెంట్రలైజ్ అవ్వాలి అనేటువంటిది ఆయన ప్రధాన. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఒకే చోట ఇన్ని లక్షల కోట్లు, ప్రస్తుతం అందులో రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా నష్టపోయి ఇది డెఫిసిట్ లో ఉన్నటువంటి స్టేట్ ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు తీసుకొచ్చి ఒక ప్రాంతంలో పోసేసి అక్కడంతా స్క్రాచ్ నుంచి చేసుకుంటూ రావటం అనేటువంటిది, ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని అనేటువంటి అవసరం ఏముంది ఇప్పుడు అనేలాగా చాలామంది మేధావులు చెప్పిన విషయమే, అది రాజనీతిజ్ఞులు చెప్పిన విషయమే. ముఖ్యంగా ఈ కేంద్రం అసలు ఈ విభజన తర్వాత ఏపీకి ఒక క్యాపిటల్ని డిసైడ్ చేయడం కోసం నియమించినటువంటి కమిటీ ఏదైతే ఉందో, శివరామకృష్ణన్ కమిటీ, చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే మీరు ఎక్కడైనా పెట్టుకోండి కానీ అమరావతి అనేటువంటిది అసలు సేఫెస్ట్ ప్లేస్ కానీ కాదు అని చెప్పడం అనేటువంటి కూడా ఈ సందర్భంగా తెర మీదకి వస్తుంది మళ్ళీ ఆ చర్చ అంతా కూడా. ఎందుకనంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది ఫెర్టైల్ ల్యాండ్, ఇది 3 పంటలు పండే అద్భుతమైన భూమి, దీన్ని ఇది కాంక్రీట్ జంగిల్లా మార్చడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం. కానీ దీన్ని ఇప్పుడు పట్టుకుని ఏపీలో మరి పచ్చ మేధావులు అనాలా ఏమనాలి, వీళ్ళని ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి వాళ్ళు, వీళ్ళ పేర్లు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ వాయిస్ని బట్టి, వీళ్ళ యొక్క మాట తీరుని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. సో జస్ట్ వినండి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అన్ని తలకిందులుగా చేసి తిక్కగా చేయడం అనేది అది విధాన ప్రక్రియ కాదు. కాబట్టి రాజధాని ప్రతిరోజు ఎక్కడ ఏ దేశంలోనూ మార్చరు. ఒకసారి నిర్ణయం అయిన తర్వాత మార్చడం పొరపాటు. ఇది దీనికి ఫుల్ స్టాప్ పడ్డట్టు ఖచ్చితంగా పడ్డది. ఎందుకంటే ఒకసారి పార్లమెంట్ లో చట్టానికి మీరు గమనిస్తే వైకాపా మినహాయిస్తే దేశంలో అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించినాయి. ఉప్పంటే నిప్పనేటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కి బీజేపీకి పడదు కదా, వాళ్ళిద్దరు ఆలోచించాలి. ఇదండి, ఒకసారి డిసైడ్ అయిపోయింది కాబట్టి ఇంక ఇది ముగిసినట్టే అట. అంటే మరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా అసంబద్ధంగా రాష్ట్ర విభజన చేశారు అని దాని మీదకి ఇప్పటికీ చర్చ జరుగుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు అసలు ఇది ఈ బిల్లుని ఆమోదించిన తీరే చెల్లదు అనేటువంటిది ఆయన సుప్రీంకోర్టులో కేసు కూడా వేయటం జరిగింది. అది ఇంకా ఏం కేసు కొట్టేయలేదు, అది ప్రాసెస్లో ఉంది, అది ట్రయల్లో ఉంది ఆ కేసు కూడా. అంటే చట్టం, అనేక చట్టాలు, రాజ్యాంగాన్నే సవరణలు చేసుకున్నటువంటి దేశం, అంత ఫ్లెక్సిబుల్ అనమాట మనకి. కాబట్టి ఏదో ఒక చట్టం చేసేసి ఇంకా అయిపోయింది, ఆ చట్టంతో మొత్తం అంతా ఇదైపోయింది అనేటువంటిది, తర్వాత ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత మార్చకూడదు అనేటువంటిది, మరి ఒకసారి డిసైడ్ చేసినటువంటి చాలా విషయాలు మీరు ఎందుకు మారుస్తున్నారు అనేటువంటిది మరి తెలుసుకోవాల్సిన విషయం. ఇక ఇదే మేధావులు ఇది మన
రాష్ట్ర విభజన టైంలో ఈ మాట్లాడుతూ చాలా తీవ్రంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే హైదరాబాదు మొత్తం అప్పుడు ఆ సందర్భంగా వీళ్ళు చెప్పింది కూడా హైదరాబాద్లో అంతా తీసుకొచ్చి పోసేశారు, ఇప్పుడు అనుభవిస్తాం దానికి ఫలితం, మొత్తం అభివృద్ధి అంతా తీసుకొచ్చేసి లేదంటే మొత్తం డబ్బు అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టేశారు, పెట్టుబడులన్నీ హైదరాబాద్లో పెట్టేశారు, వికేంద్రీకరణ జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇంతలాగా నష్టపోతున్నాం మనం. ఇదే మేధావులు చెప్పినటువంటి వీడియోలు మీరు చూస్తే కూడా సోషల్ మీడియాలో దొరుకుతాయి. మరి ఇప్పుడు మాత్రం అమరావతి ఫిక్స్ చేసేయాలట, అమరావతిలోనే అన్ని డబ్బులు పోసేయాలట, మళ్ళీ కేంద్రీకరణ, మళ్ళీ అభివృద్ధి కేంద్రీకరణ, ఒకే పట్టణంలో అన్ని నవనగరాలు అనుకుంటారో ఇంకోటో వాళ్ళు చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే చోట కేంద్రీకరించడం అనేటువంటిది మళ్ళీ మరొక రాష్ట్ర విభజనకి నాంది పలకటం కాదా అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ. చూడండి, బీజేపీ కాంగ్రెస్ బద్ధశత్రువులు అలాంటి వాళ్ళిద్దరూ కలిసి వచ్చి చేసింది ఇది చాలా గొప్ప చట్టం అనేటువంటిది, ఏది చట్టబద్ధత, రాజధాని చట్టబద్ధత. మరి ఆ రెండు కలిసి వచ్చి చేసినవే కదా రాష్ట్ర విభజన కూడా. మరి అప్పుడు చాలా తీవ్రంగా వ్యతిరేకించారే, రాష్ట్ర విభజన చేసినటువంటి తీరే కరెక్ట్ కాదు, అస్తవ్యస్తంగా చేశారని ఇదే మేధావులు మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. మరి ఆ రోజున కూడా కాంగ్రెస్ బీజేపీ కలిసే చేసేవి. సరే, తర్వాత మీరు ఎలా చేశారని వాళ్ళు రాజకీయ అవసరాల కోసం పోట్లాడుకున్నారు. ఏది మీరు బిల్లులో హోదా పెట్టారు అని, మేము హోదా బిల్లులో పెడితే మీరు ఇంప్లిమెంట్ చేయలేదని కాంగ్రెస్ బీజేపీని అడగటం, మీరు అసలు దాని మీద సరిగ్గా ఇది చేయలేదు అని చెప్పేసి బీజేపీ యూటర్న్ తీసుకోవడం, ఇవన్నీ మనకు తెలిసిందే. మరి అప్పుడు వాళ్ళిద్దరూ అనుకునే కదా చేసింది. అంటే అప్పటి రాజకీయ అవసరాల కోసం రెండు ప్రధాన పార్టీలు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే అది చాలా గొప్ప చట్టం అనేటువంటిది ఎలాగా అని వీళ్ళే ప్రశ్నించారు, మనం చెప్పడం కాదు. మరి ఈ రోజున మాత్రం వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి చాలా గొప్ప చట్టం అయిపోయిందట ఇది రాజధాని అనేటువంటిది. వాస్తవానికి ఇదే కేంద్ర ప్రభుత్వం రాజధాని అనేటువంటి అంశం మాకు సంబంధమే లేదు అనేటువంటిది హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో కూడా ఉంది. ఏది అప్పుడు రాజధాని మీద, మన అమరావతి రాజధాని మీద వీళ్ళు ఏదో అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తరలించేస్తున్నాడు అనేటువంటి దాని మీద వీళ్ళు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసులు వేస్తే దాని మీద వివరణ కూడా ఇచ్చింది. ఎందుకంటే కేంద్రాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి హైకోర్టు చెప్తే మాకు అసలు సంబంధమే లేదని చెప్పేసి రాజధాని అనేటువంటిది కేంద్రానికి సంబంధమే లేదనేటువంటిది, అసలు రాజ్యాంగంలో పదమే లేదు అనేటువంటి విషయాన్ని అప్పుడే అఫిడవిట్లో పేర్కోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. కానీ సరే, ఇప్పుడు ఏ రాజకీయాల అవసరం కోసం దీన్ని మళ్ళీ పార్లమెంట్లో బిల్లును ఆమోదించడం ఇవన్నీ జరిగాయి అనేటువంటిది అది వేరే చర్చ. బట్ అది మాత్రం చాలా గొప్పదట ఇప్పుడు రెండు పార్టీలు ఆమోదించేసాయి కాబట్టి. ఇంకా స్థాయికి మన దేశం రాలా ఇలాంటి విషయాల్లో అకస్మాత్తుగా వచ్చి చట్టాలు ఒకసారి చట్టం చేస్తే అది మార్చేటువంటి స్థాయి మన దేశానికి ఇంకా రాలేదట. ఇన్నిసార్లు చట్టాలు మార్చలేదండి. వ్యవసాయ చట్టాలు చేశారు మోడీ గారు, మొత్తం తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, వెనక్కి తీసుకోలా. ఏం మాట్లాడతారండి వీళ్ళు మేధావుల ముసుగులు, నిజంగా చాలా దారుణమైన విషయం కదా. ఇలాంటి వాళ్ళంతా మేము దాంట్లో ఆ రిఫార్మ్స్లో నేనున్నాను, ఈ సంస్కరణలో నేనున్నాను, ఆ సంస్కరణలో నేనున్నాను అని చెప్పుకునేటువంటి ఈ మేధావి ఈయన తన సత్తా చాటడం కోసం అప్పట్లో పార్టీ కూడా పెట్టడం జరిగింది. ఈయన పేరు కూడా ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు. సో ఈ సత్తా చూపించాలనుకున్నటువంటి వ్యక్తి ఆయన సత్తాని ఎవరికి కోసం ధారపోసారో అప్పుడు అనేటువంటిది తర్వాత రోజుల్లో ఆయన యొక్క ముసుగు మొత్తం తొలగిపోయి ఏది గంగ చంద్రముఖిగా మారింది అన్నట్టుగా ఈయన ఎవరికి ఏ చంద్రముఖికి అనుకూలంగా ఈయన మారారు అనేటువంటి, ఏ చంద్రముఖిలా మారిపోయారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం ఈ మేధావి గారు. సో ఈయన ఇదనమాట ఇప్పుడు ఈయన స్టాండ్. మార్చేది కాదు కాబట్టి శాశ్వతంగా అది నిలబడ్డట్టే. ఇక మూడోది మా విధానం మరొకటి అంటే ఏమిటి, ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంతే కదా, ఆల్రెడీ ఉంది. అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. అది సిఆర్డిఏ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కాదండి, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. కానీ ఆ రీజియన్ కరెక్ట్ కాదు, ఈ రీజియన్ కరెక్ట్ అని చెప్తున్నది మావిగన్ను. ఒక పోర్ట్ సిటీని నిర్మిద్దాం, గోస్ట్ సిటీని కాదు అనేటువంటి విధంగా ఇచ్చినటువంటి ఒక సూచన అది. ఎందుకంటే ఆ మూడు ఏరియాలు కలిపితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేటువంటిది కలిపితే దాదాపు 40 నుంచి 50 లక్షల పైన పాపులేషన్ ఉన్నటువంటి ఆ నగరాలని ఆల్రెడీ ఎంత కొంత ఎస్టాబ్లిష్ అయినవి. పైగా మచిలీపట్నం పోర్ట్ వస్తుంది, ఈ పోర్ట్ సిటీగా వీటిని ఒక పక్క సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క హార్ట్ విజయవాడ, గుంటూరు అంతా కూడా చాలా గొప్ప ట్రేడ్ మార్కెట్ ఉన్నటువంటి ఇది. సో వాటిని కలుపుతూ ఆ బెల్ట్తో చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఇచ్చిన సజెషన్ని సంకుచితం చూడండి. ఆల్రెడీ ఉంది అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, అది క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ. మరి విస్తరించుకోండి. విజయవాడ ఒక మహానగరము, గుంటూరు ఒక మహానగరము, మిగతా ప్రాంతాలు కూడా పెద్ద జనసాంద్రత ఎక్కువగా ఉన్నది అక్కడ.
కాబట్టి ఆ మొత్తం ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే అనుమానం లేదు. ఆ మాటకు వస్తే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. ఇది రాజధాని గురించి కాదు. రాజధాని పేరుతో మన చర్చ అంతా రాజధానితో తిరుగుతుంది కానీ ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరమా కాదా? చూడండి ఎంత దారుణమైన మాట మాట్లాడారు. గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేటువంటిది వాస్తవానికి హైదరాబాద్ని గ్రీన్ ఫీల్డ్ సిటీ చేశారు అనేటువంటి మాట కూడా వాడుతున్నారు. హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏంటంటే వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. నిజాం టైంలోనే అతి గొప్ప రిచెస్ట్ స్టేట్ హైదరాబాద్ అనేటువంటిది. ఎన్నో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు గ్రీన్ ఫీల్డ్ సిటీ కింద చేసేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అని పదే చెప్పుకోవడానికి వీళ్ళు కూడా సమర్థించడం. గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేటువంటిది కరెక్ట్ కాదు అని ఈ మేధావులే అప్పుడు చెప్పి ఇది హైదరాబాద్ని అలాగే మనం కోల్పోయాము, హైదరాబాద్లో అన్ని తీసుకొచ్చి పెట్టడం వల్లే మనం ఈ రోజున కట్టుబట్టలతోటి రాజధాని లేకుండా తయారయ్యాము ఏపీలో అనేటువంటిది చెప్పిన వీళ్ళు ఇప్పుడు మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ సిటీ గొప్పది అనేట్లాగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడైతే హైదరాబాద్ నగరం గ్రీన్ ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చెందిందో చూడండి, హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చెందిందో అంటే ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయటం. ఆయన తయారు చేసిన గ్రీన్ ఫీల్డ్ సిటీగా అని. గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏంటంటే హైదరాబాద్ అసలు అర్థం ఉందా? వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. నిజామ్స్ ఎంతమంది పరిపాలించారు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల చరిత్రలో ఎన్నో నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పెద్ద సిసిఎంబి లాంటివి, మన బిహెచ్ఈలు, ఈసీఐలు ఇవన్నీ ఎప్పుడు వచ్చాయండి? ఎక్కడైతే ఏ రాష్ట్రానికైతే మహానగరం ఒకటి ఉన్నదో, గ్రీన్ ఫీల్డ్ సిటీ కానీ ముఖ్య మహానగరం కానీ ఉన్నదో ఆ రాష్ట్రాల అభివృద్ధి ఆధునిక వేగంగా జరుగుతున్నమాట వాస్తవం. అంత మేరకు తప్ప అభివృద్ధి అక్కడికి పరిమితంగా వాళ్ళు ఎవరు కోరుకోరు. విశాఖపట్నంలోనే కాదు, కాకినాడలోనే కాదు, రాజమండ్రిలోనే కాదు, నెల్లూరులోనే కాదు, కర్నూలులోనే కాదు, అన్ని చోట్ల జరగాలి. ఉదాహరణకి కొంత ప్రయత్నం జరుగుతుంది, ఇంకా మరింత జరగాలి. చూసారా, మళ్ళీ అన్ని చోట్ల జరగాలంట. మరి ఇక్కడ తీసుకొచ్చి లక్షల కోట్లు పోస్తే మిగతా చోట్ల అభివృద్ధి ఎలా జరుగుతుందండి అసలు? మళ్ళీ అవి కూడా డెవలప్ అవ్వాలి అని అంటూ మరి ఇక్కడ మాత్రం ఏది ఇప్పుడు ఇంకా అసలు ఏమీ లేదు. మౌలికమైన వసతులు కల్పించడానికే 1,00,000 కోట్ల పైన ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇక్కడికి ఇంకా ఇప్పుడు ఎవరు వస్తారో ఏమొస్తారో తెలియదు, ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. ఈ మధ్యన వాళ్లే అంటున్నారు కదా, అసలు స్వయంగా వాళ్లే అంటారు. చంద్రబాబు నాయుడు గారే అన్నారు ఒక 50 ఏళ్ళు టైం పడుతుంది అది ఇది అని. ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే ఆయన బాలకృష్ణ గారు అల్లుడు భరత్, ఎంపీ భరత్, వీళ్ళంతా చెప్తూనే ఉన్నారు 50 ఏళ్ళు పడుతుంది, ఇప్పుడప్పుడే మీరు ఏమీ ఆశపడద్దు అని. మరి అంటే ఎన్ని తరాలు, 50 ఏళ్ళు అంటే ఎన్ని తరాలు? దాదాపు 3-4 తరాలు డబ్బంతా కూడా తీసుకొచ్చేసి అక్కడ పోసేస్తే మరి ఆ అప్పులు విప్పులు అవన్నీ ఎవరు కడతారు? 2,00,000 కోట్ల అప్పులు అంటే మరి వాటికి అప్పులు కట్టుకుంటూ వెళ్ళాలి. పోనీ ఇప్పటిదాకా మీరు ఏమైనా గ్రాంట్ తీసుకొచ్చారా? ఈ మేధావులందరూ కూడా కలిసి ఏమైనా కేంద్రానికి గ్రాంట్ ఇవ్వాలి, మీరు గ్రాంట్ని అడగండి అని చెప్పేసి తెలుగుదేశాన్ని ఏమైనా ఒత్తిడి చేస్తారా? మళ్ళీ ఆ విషయాల్లో ఏం ఒత్తిడి చేయరు. కేంద్రానికి అసలు ఎంత నొప్పి కలిగించరు వీళ్ళంతా కూడా. కాబట్టి చిన్న పట్టణాలు పెరగాలి, అభివృద్ధి విస్తరించాలి, కానీ ఒక మహానగరం గ్రీన్ ఫీల్డ్ సిటీగా ఉండాలి. సహజంగా రాజధాని తలతిక్క పెట్టాల్సిన అవసరం లేదు. కానీ రాజధాని కూడా భాగం అయితే సార్ మంచిదే. అంచేత వివాదానికి పెద్ద ఆస్కారం లేదు. ఏదో మాట అన్నారు తప్పితే ఇది మరి వెనక్కి వెళ్ళేది కాదు. ఈ తలతిక్క వ్యవహారాలు కాకుండా అభివృద్ధి పథంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చిన్న పట్టణాల అభివృద్ధి మరింత వేగంగా జరగాలి. మంచి ప్రమాణాలు విద్య కేవలం పాఠశాల బిల్లులు కట్టడం కాదు, విద్యా చూడండి, కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు మాట్లాడతారు. ఆ ముసుగులో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని సపోర్ట్ చేసుకోవటం. అనుకూలరు చెప్పాం కదా, అనుకూలరు. చిన్న పట్టణాలు అభివృద్ధి చెందాలంట, కానీ ఒక మహానగరం గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలంట. ఇదేంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ పెడితే ఇంకా చిన్న నగరాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? ఇప్పుడు అదే కదా జరిగింది. హైదరాబాద్ అనేటువంటిది పెద్ద సిటీ అయిపోవడం వల్ల, మహానగరం కింద దీన్ని తయారు చేసేయటం వల్ల మోడర్న్గా, అంతకుముందు మహానగరమే కానీ అటు ఏపీ నుంచి కూడా తరలి వచ్చేసి మొత్తం ఇక్కడే సెంట్రలైజ్ అయిపోవటం వల్ల కదా ఇప్పుడు ఏపీలో ఏమీ మనం డెఫిసిట్లో ఉన్నాము, లోటు బడ్జెట్లో ఉన్నాము. అసలు రెవెన్యూ గ్రోత్ ఇంజిన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు పదే మావిగన్ గ్రోత్ ఇంజిన్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎందుకు చెప్తుందంటే అదే, అక్కడ అన్ని ఉన్నాయి, వనరులు ఉన్నాయి. పోర్ట్ సిటీ వస్తే అక్కడ అన్ని కనెక్టివిటీ ఉంటుంది, అన్ని ఉంటుంది, రైల్ కనెక్టివిటీ ఉంటుంది, రోడ్ కనెక్టివిటీ ఉంది. గుంటూరు నుంచే కదా హైవేలు అవన్నీ వెళ్ళేది. సో అవన్నీ చూసుకోకుండా ఎక్కడో రిమోట్గా తీసుకెళ్ళి ఒక 40 కిలోమీటర్లు రైల్వేస్ తోటి, ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందండి? గన్నవరం, విజయవాడకి ఆనుకుని ఉంది అది. హైవేస్ అన్ని కూడా గుంటూరు నుంచి వెళ్తూ ఉంటాయి, గుంటూరు పక్క నుంచి వెళ్తూ ఉంటాయి. ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వే మనకు తెలిసిందే, హార్ట్ ఆఫ్ ద సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ రైల్వే స్టేషన్. అంత కనెక్టివిటీ ఉన్న ఏరియాను వదిలిపెట్టేసి ఆ లోపలికి 40 కిలోమీటర్స్ మళ్ళీ అన్ని రైలు, రోడ్డు అన్నీ తీసుకెళ్ళి దానికి మౌలిక వసతులకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవి చేయటం కరెక్టా?
మళ్ళీ చిన్న పట్టణాలు అభివృద్ధి చెందాలి అంట. వన్స్ తీసుకొచ్చి గ్రీన్ ఫీల్డ్ సిటీ కట్టేస్తే ఇంక చిన్న పట్టణాల్లో ఎవరు ఉంటారండి? ఇప్పటికే మొత్తం ఊళ్ళన్నీ ఖాళీ అయిపోయి హైదరాబాద్ వచ్చేసారనే కదా మనం పదే పదే చెప్పింది. ఇప్పుడు చూడండి, ఒకసారి పండగల పబ్బాలు వస్తే హైదరాబాద్ చూడండి, సగం హైదరాబాద్ ఖాళీ వెళ్ళిపోతారు అందరూ విలేజెస్ కి. ఏం చెప్తారండి మేధావులు ముసుగులు అంతా? అసలు తలపెక్కగా మాట్లాడుతుంది ఎవరు? ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి ఈ సందర్భంగా. ఆ ప్రపోజల్ ఆలోచించండి, ఈ ప్రపోజల్ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ గురించి కూడా ఆలోచించండి ఈ సందర్భంగా. యువత ఆలోచించండి. జన్జీ డిస్కషన్ జరగాలి దీని మీద 100%. ఎవరు కరెక్ట్ అనేటువంటిది జన్జీ డిస్కషన్ జరగాలి ఈ టాపిక్ మీద అనేటువంటిది ఈటీవీ ప్రైమ్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.